హలో అండి అందరికీ వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా బీట్రూట్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. బీట్రూట్ అంటే ఇష్టంగా తినని చిన్నపిల్లలు కూడా నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేస్తే వద్దు అనకుండా తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం వేగనివ్వాలి. పప్పులు కలర్ చేంజ్ అయినట్టుగా వేగిన తర్వాత దీనిలో 3 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలానే 5 పచ్చిమిరపకాయలను చిలికగా చేసుకుని వేసుకోవాలి. అలానే 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. దీనిలో పావు టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకొని ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో పావు కేజీ బీట్రూట్ను శుభ్రంగా కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి కట్ చేసుకున్నాక 1 కప్పు అవుతాయి. ఈ ముక్కల్ని పోపులో వేసుకుని కలుపుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి మూత పెట్టి వేగనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతాయి. ఇలా బీట్రూట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 3/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. మూత పెట్టడం వలన ఆవిరికి బీట్రూట్ అనేది తొందరగానే మగ్గిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము వేసి కలుపుకొని స్టవ్ను కట్టేయాలి. కొబ్బరి తురుము వేడికి మగ్గితే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొబ్బరి అనేది కొంచెం పచ్చిగా ఉంటేనే కమ్మగా ఉంటుందండి. కొత్తిమీర చల్లి కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్న బీట్రూట్ కొబ్బరి ఫ్రై రెడీ. బీట్రూట్ తినడం వలన బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదండి. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎన్నో పోషకాలు కలిగిన బీట్రూట్ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.